హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి తెలంగాణలో ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. ముఖ్యంగా గతంలో ఎవరైతే ఆసరా పెన్షన్ అనేది పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము ఆసరా పింఛన్లను రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి పింఛన్ల లబ్ధిదారులకు మరొకసారి అవకాశం అయితే ఇస్తాము అని చెప్పి ఈరోజు పత్రికా ముఖంగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. అంటే వాళ్ళకి మళ్ళీ కూడా పెన్షన్ పునరుద్ధీకరణ చేస్తామని చెప్తున్నారు. అప్లికేషన్స్ అనేటివి మే నెలలో అయితే తీసుకుంటాము. అటువంటి కేటగిరీలకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండినట్లయితే తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే పెన్షన్ అనేది గతంలో పొందుతూ కోల్పోయినటువంటి వాళ్ళు ప్రస్తుతము ఈ యొక్క పెన్షన్లకు దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అని చెప్పే సమాచారం అయితే వచ్చింది. వీడియోని పూర్తిగా చూడండి. అలానే రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 11 రకాల పెన్షన్లు అనేటివి ప్రొవైడ్ చేస్తుంది కదా. ఈ 11 రకాల కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం రావచ్చు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తామండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా మనము డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేస్తే చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఆసరా పింఛనుదారుల వలస బాట. 5 ఏళ్లలో స్వస్థలాలను వీడిన వాళ్ళు దాదాపు 2,24,125 మంది. సెర్ఫ్ పరిశీలనలో వెల్లడి. వారికి పెన్షన్ పునరుద్ధీకరించే యోచనలో సర్కార్. ఇక్కడ ఏం చెప్తుందంటే గవర్నమెంటు వలస వెళ్ళినటువంటి కారణంగా పెన్షన్లు నిలిచిపోయిన వారు మళ్ళీ వారి యొక్క గ్రామాలకు లేదా పట్టణాలకు తిరిగి వస్తే పెన్షన్ పునరుద్ధీకరణ అవకాశం కల్పిస్తామని చెప్పి సెర్ఫ్ అయితే నిర్ణయించిందనమాట. అలాంటి వారికి త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునే సౌకర్యం అయితే కల్పిస్తామని చెప్పి వెల్లడించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వలస వెళ్తున్నారనే దాని మీద కదా ఒక స్పష్టీకరణ అయితే ఇచ్చిందనమాట. దాని గురించి కూడా చూద్దాం. సెర్ఫ్ ఆదేశాలతో పంచాయతీల్లో కార్యదర్శులు, నగరాల్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు వలస వెళ్ళినటువంటి వారి యొక్క ఇళ్లకు వెళ్ళి ఆరా తీశారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు 60 ఏళ్లు దాటిన వారైనా తమ కుటుంబాల స్థితిగతుల దృష్ట్యా చాలామంది పట్టణాలు, నగరాలు ఉపాధి కోసం వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడే సెక్యూరిటీ సిబ్బందిగా, వాచ్మెన్లుగా ఎక్కువ మంది అయితే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అక్కడే కూలి పనులు చేసుకుంటూ ఉంటున్నారని, మహిళలు సైతం నగర ప్రాంతాల్లో ఉపాధి కోసం వలస వెళ్ళినట్లు గుర్తించారు. అక్కడ ఇళ్లల్లో పనికి కుదిరి చాలామంది కూడా అక్కడే ఉపాధి పొందుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా వలస వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క వివరాలు అయితే అందించింది. ఇక్కడ ఎక్కువ శాతం వృద్ధులే మరియు వితంతువులే ఈ యొక్క ఉపాధి కోసం అయితే సొంత గ్రామాలను వదిలి వెళ్ళిపోయి ఈ యొక్క ఆసరా పెన్షన్లను అయితే కోల్పోయినట్లు ఇక్కడ మనకు లెక్కలైతే తెలుస్తుందన్నమాట. కాబట్టి అటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా మేము అవకాశం ఇస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. ఒకసారి మీరు ఇక్కడ సమాచారాన్ని చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దాదాపు 42.96 లక్షల మంది ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నారు. ఇందులో సాధారణ పెన్షన్లు 2,016, దివ్యాంగ పెన్షన్లకు 4,016 మొత్తాన్ని ప్రతి నెల ప్రభుత్వం అయితే అందిస్తోంది. ఈ కేటాయింపుల్లో చాలామంది మొత్తం మిగిలిపోవడంతో సెర్ఫ్ ఇటీవల విస్తృత స్థాయిలో పరిశీలన అయితే జరిపిందండి. మనం రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాము. సెర్ఫ్ అధికారులు ఈ యొక్క నిలిచిపోయినటువంటి పెన్షన్ల మీద రీసర్వే అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇస్తున్నటువంటి పెన్షన్లలో చాలా అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అధికారులు సర్వే అయితే చేస్తున్నారని చెప్పాము. ఈ సర్వేలో భాగంగా చాలామంది కూడా వలస వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ వివరాలు అయితే అందించారు చూడండి. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కువ శాతం అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 22,164 మంది వలస వెళ్ళగా తర్వాత స్థానంలో 21,000 మందితో సూర్యాపేట జిల్లా ఉందన్నమాట. కామారెడ్డి జిల్లా ఉంది, మహబూబ్ నగర్ జిల్లా ఉంది, యాదాద్రి, భోగిని జిల్లా, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ విధంగా అయితే వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆసరా పింఛన్లు అయితే కోల్పోయారనమాట. వారందరికీ కూడా మళ్ళీ కూడా అవకాశం అయితే ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం చాలా మంచి విషయంగా అయితే చెప్పవచ్చు. రాష్ట్రంలో ఆసరా పింఛన్దారులు భారీ సంఖ్యలో వలస అయితే వెళ్ళిపోయారు.
గత 5 ఏళ్లలోనే 2.24 లక్షల మంది తమ ఊళ్ళ నుంచి వెళ్ళిపోయినట్లు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పరిశీలన అయితే వెల్లడైందనమాట. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్ళినట్లుగా భావిస్తారు. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో వలసలు లేవని అధికారులు అయితే చెప్తున్నారనమాట. వీరందరికీ కూడా మళ్ళీ కూడా అవకాశం అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సో వీటి మీద మే నెలలో ఖచ్చితంగా అప్డేట్స్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. తప్పకుండా నేను మీకు వీడియో అయితే చేస్తాను. ఈ పెన్షన్‌కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలనేది. ఓకేనా? సో వీటి గురించి మీరు తెలుసుకున్నారు కదా! సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇకపోతే కొత్త పెన్షన్‌లు పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే దాని మీద కూడా సెర్ఫ్ అధికారులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానివ్వండి, ఎవరు కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదండి. ప్రస్తుతానికైతే అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి, అంటే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి అనే దాని మీద ఒక సర్వే అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బయోమెట్రిక్స్ అనేటివి వేయకుండా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించినటువంటి ప్రభుత్వము ఒక కొత్త యాప్ అయితే తీసుకుని వచ్చి ఐరిస్ యాప్ ద్వారా అయితే ఫేస్ రికగ్నిషన్ అనేది చేసి పెన్షన్లు అనేటివి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుందన్నమాట. వీటి మీద అన్నిటికీ కూడా నేను మీకు ఆల్రెడీ వీడియోస్ అనేటివి చేసి పోస్ట్ చేశాను, మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో అంటే వేలిముద్రలు సరిగా పడినటువంటి వాళ్ళకి ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని అసలైన లబ్ధిదారులకి పింఛన్ అమౌంట్ అనేది అందించనున్నారు. సో అదేవిధంగా ఈ యొక్క మే నెలలో ఈ యొక్క పింఛన్ పంపిణీకి సంబంధించి మరియు ఏమైనా కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. అలానే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డైలీ కూడా 4-5 న్యూస్ పేపర్లు చదువుతానండి మీ అందరి కోసము. సో ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా డైలీ కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు అందరూ కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే ఈరోజు ఇంటర్ ఫలితాలు అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి కూడా వీడియో అనేది చేస్తాను, ఈ విధంగా చెక్ చేసుకోవాలి మొబైల్లో అనేది. సో ఈ విధంగా డైలీ కూడా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి మన ఛానల్లో. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అలానే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియోస్ అనేటివి చేస్తున్నాం. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా మోటివేట్గా అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.